ఎందుకు నువ్వు కరువు చూస్తున్నావు? కారణం తప్పిపోతున్నావు. నువ్వు దేవునికి లోబడి ప్రార్థన చేయి, నీ ఇల్లు నిండి పొర్లుతున్న అనుభవంలోనికి నా దేవుడే తీసుకొస్తాడు. ఆమెన్. లాబాను దగ్గర యాకోబు పని చేశాడు, గొడ్డి చాకరీ చేశాడు. పని చేసిన దాన్ని బట్టి అల్లుడికి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. పర్వాలేదురా, పద్ధతి అబ్బాయిది బాగానే ఉంది, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి వాడికి ఇచ్చి చేయాలని పెళ్లి చేశాడు. రెండో దాన్ని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. సమృద్ధి కలిగినటువంటి పిల్లలు పుట్టారు, ఆశీర్వదింపబడ్డారు. సమృద్ధి కలిగిన ఆశీర్వాదం, ధనం కూడా వచ్చింది. ఒంటెలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, గాడిదలు వచ్చినాయి, ఎడ్లు వచ్చినాయి, బర్రెలు వచ్చినాయి. అన్ని రకాల జీవులు ఆయన దగ్గరికి వచ్చినాయి. అన్నీ వచ్చిన తర్వాత తీసుకొని ఆయన ఆశీర్వాదంతో బయటకు వెళ్తూ ఉంటే ఇప్పుడు ఆయనకి భయం పట్టుకుంది. అన్నీ ఉన్నాయి కానీ శత్రువు భయం పట్టుకుంది. అన్నీ ఉన్నాయి కానీ శత్రువు చంపుతాడేమోనన్న భయం పట్టుకొని ఇప్పుడు ఆ భయంతో ఒక్కడే ఆగిపోయాడు. ఆ భయంతో ఎట్లా ఆగిపోయాడు? మందితో ఆగిపోయాడా? ఒక్కడే ఆగిపోయాడా? ఎక్కడ మొదలుపెట్టాడో ఒంటరిగా వెళ్ళడం, మళ్ళా అక్కడే మొదలైంది ఆయన ప్రయాణం. గుర్తుపెట్టుకోండి మాట. ఎక్కడ మొదలుపెట్టాడో ప్రయాణం ఒంటరిగా, మరలా తిరిగి లాస్ట్ మూమెంట్కి వచ్చేలేకి అదే ఒంటరితత్వం ఆయనకి మిగిలింది. ఆ ఒంటరితత్వంతో ఆస్తులన్నీ బయటకు పంపించేశాడు. భార్యలు దూరం అయిపోయారు, పిల్లలు దూరం అయిపోయారు, ఒంటెలు దూరమైనవి, బర్రెలు, గొర్రెలు, మేకలు, పనోళ్ళు, 13 మంది సంతానం అందరూ దూరం అయిపోయి యాబోకు రేవు దగ్గర ఒక్కడే నిలిచిపోయి ఏడుస్తున్నాడు. ప్రాణభయం పట్టుకుంది. శత్రువు వచ్చి చంపుతాడేమోనన్న భయం పట్టుకుంది. ఎప్పటికైనా నేను చచ్చిపోతానేమో అని, చంపబడతానని గుర్తుపట్టినటువంటి యాకోబు 3 మందలుగా చేసి ఒక మందను ముందుకు పంపించాడు. శత్రువు వచ్చి మీ మీద దాడి చేసినప్పుడు వాళ్ళలో ఒకళ్ళు వచ్చి 2వ మందగా చెప్పండి. ఆ 2వ మందను కూడా ఏదైనా చేస్తే 3వ మంద జాగ్రత్త పడతాం. అంటే ఈయన కాపాడబట్టం కోసం ఎదుటి వారి ప్రాణాలను బలిగా ఇయడానికి కూడా సిద్ధపడుతున్నాడు యాకోబు. ఈరోజు నువ్వు అలాంటి వాడు వాడినా, నేను బాగుంటే చాలు, పక్కన వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదని కోరుకునే నువ్వు నిజంగా మనిషివి కాదు. నువ్వు కరిగిపోతున్నా కూడా, నువ్వు నాశనం అయిపోయినా సరే ఎదుటి వాళ్ళని ప్రేమించాలా, ఎదుటి వారికి నీ నుంచి ఆశీర్వదింపబడాలనే ఒక ధ్యేయం నీలో పుట్టాలా. నువ్వు శాపంలో ఉన్నా సరే ఎదుటివారిని ఆశీర్వదించాలా, ఎదుటివారికి మేలైన దాన్నే చేయాలా, ఎదుటివారికి మేలైన దాన్నే ఇవ్వాలి. అంతేకాని నేను దీవించబడ్డా లేకపోతే నేను శపించబడ్డా వాడు ఎందుకు బాగుపడాలి? నాతో పాటు వాడు కూడా నాశనం అయిపోవాలా, నాతో పాటు వాడు కూడా చావాలా. నాకు కరోనా వచ్చింది, నాతో పాటు వాడు ఎందుకు బాగుపడాలా? వాడికి రాలేదే కాబట్టి నేను పోయి వాడికి అంటిస్తా అని చెప్పా చేయకుండా పోయి చాలామంది అంటించారు. కరోనాలో ఎందుకు జనాలు చచ్చిపోయారు తెలుసా? ఇళ్లలో కూర్చోండి పనికి మనలో అంటే, ఇళ్లలో కూర్చోకుండా కావాలని క్రికెట్లు ఆడారు పిల్లలు. ఆడేరా? ఆడలేదా? కరోనా మూమెంట్లో ఆడారా? కొంతమంది క్రికెట్ ఆడారు, కొంతమంది షాపింగ్ మాల్స్కి వెళ్ళారు, కొంతమంది కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళారు, కొంతమంది హోటల్లో తిన్నారు, కొంతమంది చర్చిలకు వెళ్ళారు. చర్చిలో ఇష్టం వచ్చినట్లుగా దగ్గడం తొమ్మడం చేసి మాస్కులు లేకుండా, భయం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికారు. కాబట్టి ఆనాడు కోట్ల మంది చనిపోవడానికి కారణమైంది. దాదాపు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు తెలుసుగా. ఆ రోజు 2020 నుంచి 2022 వరకు లక్షల మంది చచ్చిపోయారు. చావు ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు. కానీ ఆ సహోదరుడు తనకు కరోనా వచ్చిందని తెలుసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల, వేరే వాళ్ళకి అంటించడానికి ఇష్టపడలా, లోపటే ఉన్నాడు. కానీ దేవుడు నన్ను టాబ్లెట్లు వాడదు. టాబ్లెట్లు కూడా మనం వాడాల్సిన పనిలే, కాషాయం తాగితే చాలు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటే చాలు, మంచి తిండి తింటే చాలు అని చెప్పానన్నారు. డబ్బు ఉందని హాస్పిటల్లో పడ్డ వాళ్ళు, హాస్పిటల్లో చూపించుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు. బాలసుబ్రహ్మణ్యం 3 కోట్లు పెట్టాడు హాస్పిటల్లో, లాస్ట్కి వచ్చేలాగా చచ్చిపోయాడు. 150 రూపాయలు 100 రూపాయలు రోజుకి బిర్యానీలు తెచ్చుకొని తిన్న వాళ్ళేమో, పత్యం లేకుండా తిన్న వాళ్ళేమో అందరూ బాగుపడ్డారు. ఆ మూమెంట్లో సురేంద్ర అన్న కూడా ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన ఇంట్లోనే తన కుటుంబంతో కొనసాగాడు, సేవ్ అయ్యాడు. మా తమ్ముడికి కరోనా వచ్చింది, సేవ్ అయ్యాడు. మా వదినికి కరోనా వచ్చింది, సేవ్ అయ్యింది. మా అన్నకి కరోనా వచ్చింది, సేవ్ అయ్యింది. నా కూతురికి కరోనా వచ్చింది, సేవ్ అయ్యింది.
దేవుడు మన పక్షంగా ఉంటే రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అమ్మగా బిర్యానీ తింటున్నారు, కొనుక్కుంటారు. హాస్పిటల్లో జాయిన్ వాళ్ళు అందరూ చచ్చిపోయారు. అందుకే నేను అంట, చావు మన ఎదురుగా ఉన్నప్పుడు కూడా మనం సమృద్ధిగా కూడి తిని కొనుక్కోవాలి. స్తోత్రం చెప్పండి. కరువు ఎందుకండి మనకి? ఏం బాధలు ఉన్నాయని మనం బాధపడాలి? ఇంటికి వచ్చిందా రాలేదా? దేవుడు అంటాడు, తన ప్రియులు నిద్రించుచు ఉండగా దేవుడు ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఇష్టమైన పిల్లలకంట నడుచుకుంటా ఇంటికి వచ్చిద్దంట సూట్ కేసు. మనమేమో గుట్టల్లో, సందుల్లో, రాళ్ళల్లో, రప్పల్లో. ఒకడంటా ఉండేవాడు, ఏంది చర్చికి రాలేదంటే, అన్నయ్య డబ్బులు ఏడన్నా దొరుకుతాయని దేవుడు ఆడితే తిరుగుతున్నాను అన్నయ్య. ఏడ దొరుకుతాయి డబ్బులు? ఎవరు పడేసుకుంటే డబ్బులు దొరుకుతాయి? మనకు 100 రూపాయలు దొరికితే 200 పోతాయి. ఎస్ఆర్ను 500 దొరికితే 1000 రూపాయలు పోతాయి. 10,000 దొరికితే 20,000 పోవా? 10 పోవా? మీకు ఉదాహరణ చెప్తున్నా వినండి. పోయిన సంవత్సరంలో జరిగింది, ఇంతవరకు ఎవరికి చెప్పలా. నేను ఒకడికి 3,000 ఇవ్వాలా. వాడు అన్నాడు 3,000, 3,500, 3,500, 4,000 వదిలేసాడు. తీసుకోవాలా, మర్చిపోయాడు. వదిలేసినందుకు ఏం జరిగిందయ్యా అంటే, వదిలేసాడు కదా, అబ్బా మనకు లెక్క అయిపోయిందని నేను అనుకున్నా. అప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేవు, సిల్లిగావా. సరే వదిలేసాడు కదా, మరి మనం ఆడిస్తామని చెప్పేసి అని అనుకొని నా దగ్గర ఎవరో కానుకేస్తే ఆ కానుక డబ్బులు అవన్నీ దాచిపెట్టినా అవి అట్లనే ఉన్నాయి. దాదాపు 6,000, 7,000 ఉన్నాయి. సరే నేను చెప్పేసి ఒక 5,000 కావాల్సి వచ్చి 5,000 తీసుకుందామని ఏటీఎంకు పోయినా. ఆ రోజు జరిగింది కదా, ఏటీఎంకు పోయినా. అమ్మా ఇటు చూడండి, ఏటీఎంకు పోయి ఏటీఎం కార్డు పెట్టి పిన్ను కొట్టా. హెల్మెట్ పెట్టుకున్నా, పిన్ను కొట్టా. అది కిర్ర 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 అంటే సౌండ్ వస్తుంది. నాకేమో అది వినపడలా. డబ్బులు లేవు అనుకోని నేను ఏటీఎం కార్డు తీసి, ఆ లైట్ కూడా వెలిగింది తీసుకోమని, ఆ ఏటీఎం కార్డు తీసుకొని జేబులో పెట్టుకున్నా, తిరిగి వెళ్ళిపోయా. నేను అటు డోర్ దగ్గరికి వెళ్ళగానే 5,000 డబ్బులు బయటకు వచ్చినాయి. నా వెనకాల ఒకడు ఉన్నాడు, అటు అక్కడ డబ్బులు తీసుకొని జేబులో వేసుకున్నాడు. నేను ఆంధ్ర ఇంటికి వెళ్ళిపోయినా. నాకు ఒక మెసేజ్ రాలా, డబ్బులు కట్ అయిందని ఒక మెసేజ్ రాలా, ఏమి రాలా. వెళ్ళిపోయి సాయంత్రం మేమన్నా సురేంద్ర అన్న ఇద్దరం కూర్చొని ఉన్నాం, ఛాయ్ తాగుతున్నాం కోకపేటలో హోటల్ దగ్గర. డబ్బులు చూసుకుందామని అకౌంట్ చూస్తే 2,000 ఉన్నాయి. నాకు గుండె చల్లంది. ఇంటి కిరాయి కడదామని చెప్పేసి డబ్బులు తీసిన 5,000 తెద్దామని ఇంటి కిరాయిలకి, ఇంకా కొద్ది నా దగ్గర డబ్బులు వేసుకొని ఇంటి కిరాయి కడదామని 5,000 గయా. ఏంది ఇదని చెప్పేసి అని ఫోన్ చేసి కస్టమర్ కేర్కి, ఫోన్పే వాళ్ళకి వీళ్ళకి అందరికి ఫోన్ చేసి కనుక్కుంటే అకౌంట్లో డబ్బులు కట్ అయినాయి అని చెప్పారంటే, సార్ మీరు డెబిట్ చేసినట్టుగా వచ్చింది, మీరు డబ్బులు తీసినట్టు వచ్చింది, మా వలన ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ వలనే ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు ఫోన్ పెట్టేశారు. సరేనని చెప్పేసి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో కంప్లైంట్ ఇచ్చాం. బ్యాంకులో కంప్లైంట్ ఇస్తే, సార్ మీరు డబ్బులు తీసినట్టుంది, మీరు డబ్బులు డ్రా చేశారు, మీకు వచ్చినాయి, అది మాకు పౌచి కాదని చెప్పానన్నారు. బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు వాళ్ళ దగ్గర కూడా పని అవ్వాల. మళ్ళీ నార్సింగ్ వెళ్ళి నార్సింగ్లో పిఎస్లో కంప్లైంట్ ఇచ్చా, పోలీస్ స్టేషన్లో. సార్ ఇట్లా నా డబ్బులు 5,000 పోయినాయి, ఏటీఎంలో ఫ్రాడ్ ఉంది, ఏటీఎంలో డబ్బులు పోయినాయి అని చెప్పేసి అని ఏటీఎంలో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు నాతో పాటు కానిస్టేబుల్ బ్యాంకుకి వచ్చాడు. బ్యాంకుకి వచ్చి బ్యాంకులో ఏటీఎం సీసీ కెమెరాలు తీపిచ్చాడు. సీసీ కెమెరాల్లో నేను హెల్మెట్ పెట్టుకొని వచ్చింది కనపడ్డది, నేను డబ్బులు నొక్కింది కనపడ్డది, డబ్బులు వచ్చేలోపు నేను బయటికి వెళ్ళిపోయింది కనపడ్డది, నా వెనకాల ఉన్నవాడు డబ్బులు తీసుకొని జేబులు పెట్టుకుంది కూడా కనపడ్డది. ఇప్పుడు వాడు అంటాడు, వాడు ఎక్కడున్నాడో కనిపెట్టుకొని పట్టుకున్న తర్వాత నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అన్నాడు. ప్రజెంట్ అయితే డబ్బుల గురించి మర్చిపో అన్నాడు. స్తోత్రం చెప్పండి. కళ్ళ ముందర 5,000 పోతున్నా కూడా నేను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నా. ఆ రోజుల్లో 3,000, 3,500 నేను ఆపినందుకు దేవుడు వడ్డీ చేసి ఏం చేశాడు, 5,000 లేపేశాడు. 2,000 దశంభాగం ఆపినందుకు దేవుడు ఏం చేశాడు, యాక్సిడెంట్ చేసి చుక్కలు చూపించాడు. ఉన్నాయి కూడా బాగొట్టుకునే పనులు చేసుకోవద్దు. ఎస్ఆర్నో యాకోబు దీవించబడ్డాను అనుకున్నాడు, కానీ లాస్ట్కి వచ్చేలోకి ఒక్కడే మిగిలిపోయాడు. కోట్లు వచ్చినాయి అనుకున్నాడు, ఒక్కడే మిగిలాడు.
భార్యలు వచ్చారనుకున్నాడు, ఒక్కడే మిగిలిపోయాడు. 12 మంది సంతానం, 13 మంది సంతానం వచ్చారనుకున్నారు. 12, 13 ఎందుకు అన్నానంటే 13ది ఆడపిల్ల. ఆ పిల్లని దేవుడు కొట్టేశాడు. మీకు గుర్తుండాలని 13 అంటున్నా, తర్వాత 12 మంది మిగిలేరు కాబట్టి 12 అంటున్నా. 12 మంది వదిలేశారు, అందరు వెళ్ళిపోతే ఒక్కడే మిగిలిపోయాడు రాత్రి. అప్పుడు అర్థమైంది ఆయనకి, ప్రభువా ఎంత సంపాదించినా ఏమి పోగేసుకున్నా లాస్ట్కి నేను ఒక్కడనే మిగలాలయ్యా. నా అనుకున్న వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు ఎవరు రారు, నా కుటుంబం నన్ను ఆదరించదు, నా బంధు బలగం నన్ను ప్రేమించదు, నేను ఒక్కడనే నీ దగ్గరికి వచ్చానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను నా ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాని ఏడుస్తుంటే దేవుడు ప్రత్యక్షమై, ఎవర్రా నువ్వు అని అడిగాడు. నేనయ్యా యాకోబునయ్యా, మోసగాడినయ్యా, నా అన్న దగ్గర నుంచి నా తండ్రిని మోసం చేసి మా అన్న దీవెనలని నేను పొందుకున్నానయ్యా, నన్ను క్షమించని తాను చేసిన పాత రోత బ్రతుకులన్నీ దేవుని దగ్గర చెప్పి క్షమించమని అడిగి క్షమాపణ పొందుకొని దేవుని దగ్గర నుంచి లేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఆయన సరేరా అని చెప్పి లేచి వెళ్ళిపోబోతున్నాడు. దేవుడు, ప్రభువా ఎక్కడికయ్యా నన్ను దీవించకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పానని వెళ్ళిపోతున్నటువంటి ప్రభుని అమాంతంగా పట్టుకున్నాడు. పట్టుకుంటే, రేయ్ నన్ను వదులురా, నువ్వు పాపములో ఉన్నావు, నన్ను వదిలిపెట్టు, అపవిత్రతలో నడుస్తున్నావు, నన్ను వదిలిపెట్టు, లోకములో జోదములో నడుస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాటలు మాట్లాడుతూ నన్ను ఆరాధిస్తున్నావు, నీకు కరెక్టేనా, నన్ను పట్టుకోబాకు, నన్ను వదిలిపెట్టు అని దేవుడు ముందుకు వెళ్తూ ఉంటే యాకోబు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. దేవుని కాళ్ళు పట్టుకుని గుంజుతున్నాడు కిందకి. ఆయన లేస్తూ ఉన్నాడు, వెళ్ళడానికి పైకి లేస్తూ ఉన్నవాడిని అమాంతంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళు పట్టుకుని గుంజాడు. గుంజి, దేవా నువ్వు నన్ను దీవించు, నా పాప బ్రతుకు నుంచి నన్ను విడిపించు అని ఏడుస్తూ ఉంటే దేవుడు ఈడు వదిలిపెట్టట్లేదని, రేయ్ నన్ను వదిలిపెట్టురా, నాకు టైం అయిపోతుంది, తెల్లవారిపోతుంది, నన్ను జనాలు చూస్తారు, నేను ఉండకూడదు ఇక్కడ, నేను వెళ్ళిపోవాలి అని దేవుడు యాకోబుతో మాట్లాడితే యాకోబు అంటాడు, నన్ను దీవిస్తేనే నిన్ను వదిలిపెడతా, నేను దీవించబడేదాకా వదిలిపెట్టనని చెప్పేసి అని అమాంతంగా ఆయన గట్టిగా పట్టుకుంటే దేవుడు కోపం వచ్చేసి ఆయన తొడ మీద కొట్టేశాడు. తొడ గూడు తెగిపోయింది, ఆ నరం తెగిపోయింది, తుంటి నరం తెగిపోయింది. తుంటి నరం తెగిపోయినా కుంటుకుంటా నెత్తురు గారుతుంటా ఆ రీతిగా ఉన్న పరిస్థితుల్లో కూడా యాకోబు దేవుణ్ణి వదిలిపెట్టకుండా, దేవా నువ్వు నన్ను కొట్టినా, నువ్వు నన్ను తిట్టినా, నన్ను చంపినా కూడా నేను నిన్ను వదిలిపెట్టనయ్యా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని ఆనాడు శపథం చేస్తే దేవునితో, అప్పుడు దేవుడు అన్నాడు, శబాష్, నీలాంటి విశ్వాసి నేను ఇంతవరకు చూడలేదురా, నువ్వు మగసిరి గలవాడవై నువ్వు దేవునితో మనుషులతో పోరాడితివి గనుక, లేదా మనుషులతోనూ దేవునితో పోరాడితివి గనుక ఈ రోజు నుంచి నీ పేరు మోసగాడు కాదు, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు. గట్టిగా చెప్పట్లా, నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలుగా ఆ పేరు మారుస్తున్నా, నువ్వు ఆశీర్వదింపబడిన వాడిగా ఆ పేరు మారుస్తున్నా. ఇశ్రాయేలు అంటే అర్థము ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే అర్థం దేవునితో పోరాడువాడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే అర్థం మగసిరిగలవాడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే అర్థం ఆశీర్వదింపబడిన జనాంగము అని అర్థం. మరి మోసగాడు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడో చూడగలిగావా? శపించబడిన వాడు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడో చూడగలిగావా? ఆశీర్వదింపబడిన వాడు శపించబడితే శపించవాడు దీవించబడ్డాడు. శాపాన్ని పొందుకున్నవాడు ఆశీర్వదింపబడి దేవుని దగ్గర దీవెనలు పొందుకొని ఇక లేచాడు. లేచి ఆ కర్ర పట్టుకొని ఏషావు దగ్గరికి వెళ్ళాడు. ఏషావు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే ఏషావు యాకోబును చూడగానే పరిగెత్తుకుంటా